guys, welcome back to our channel Honey Rehan 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటి అట్లా మనీ పట్టుకొని వచ్చింది, యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా ఏంటి అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇదైతే మనకు నేను చేసే పార్ట్ టైం వర్క్ అయితే వచ్చింది అనమాట. సో ఆ పార్ట్ టైం వర్క్ ఏంటి అనేది మీకైతే ఇక్కడ థంబ్నెయిల్ అయితే ఇస్తాను. ఒకసారి ప్రీవియస్ వీడియోకి అయితే వెళ్ళి చూడండి. అండ్ ఆ వీడియో ఏంటనేది మీకు కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అది చూసే ముందు ప్లీజ్ మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టేసండి. దానివల్ల మీకైతే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పూసలు మనకి షాప్ లో ఇస్తారు. అంటే కొన్ని షాప్స్ లలో ఎట్లా ఉంటాయంటే కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. కొన్ని షాప్స్ లలో తెలిసిన వాళ్ళైతే సరిపోతుంది అని కూడా అనుకుంటారు. నాకైతే నేను ముందు రిహాన్ గుట్టక ముందు కూడా నేనైతే ఈ పూసలు గుచ్చాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గుచ్చుదామని చెప్పేసి వెళ్ళాను. ఈ షాప్ అన్న దగ్గరనే నేను అంతకుముందు గుచ్చాను కాబట్టి నాకు మళ్ళీ నమ్మకంగా అయితే ఇచ్చారనమాట. సో ఇవి ఎలా గుచ్చాలి, ఆ షాప్ లో ఏమేమి ఇస్తారు మనకు, వీటికి కావాల్సినవి అనేది అయితే చెప్తాను, చూస్తూ ఉండండి. అస్సలు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు. సో ఇవి పూసలు అనమాట. వీటిని అయితే నేను బస్తా నుంచి బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూస్తేనే మీకు నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేది తెలుస్తుంది అనమాట. చూసారు కదా, చూడండి. ఒక దారంకి 50 పూసలు అయితే నేను గుచ్చేసాను అనమాట. ఇలా మన 15 అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ పూసలు ఇలా గుచ్చారు, ఓకే పార్ట్ టైం వర్క్, బట్ వీటిని ఏం చేస్తారు తర్వాత అని మీకు డౌట్ రావచ్చు కదా. సో వీటిని ఏం చేస్తారంటే, ఈ పూసలు మీకు చూస్తే ఏమనిపిస్తుంది, కొంతమంది అయితే కరుంగలి మాల కోసమా అంటున్నారు. కాదు, ఇవైతే అవి కాదన్నమాట. మన ఇప్పుడు బ్లౌజెస్ కి వెనకాల నాట్స్ పెట్టుకుంటాం, వాటికి లట్కన్స్ ఉంటాయి. వాటి కోసం కూడా కొన్ని పూసలతో రెడీ చేస్తారు కదా లట్కన్స్, అట్లా అవి గాని మన మెడలో వేసుకునే హారాలు కూడా రెడీ చేస్తారు కదా, పూసల దండలు. సో వాటి కోసం గాని ఈ పూసలు యూజ్ చేస్తారనమాట. ఇవి ఏంటి బ్లాక్ లో ఉన్నాయి, మరి కలర్స్ లో ఉండాలి కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇవి ప్లేన్ ఒకే కలర్ లో ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి వైట్ కలర్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇట్లా మనకు ఒక అమౌంట్ తోటి ఇలా గుచ్చమని ఇస్తారు. సో ఇవి ఇది అనమాట. ఇది ఆల్రెడీ నేనైతే గుచ్చి పెట్టేసుకున్నాను. సో దీన్ని కూడా ఈక్వల్ గా చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఈక్వల్ చేసేసి ఇదన్నమాట, దీన్ని ఫుల్ గా ముడి వేసేయాలి, తీయరాకుండా ఇలా. ఇలా దగ్గరికి ముడి వేసేసుకోవాలి. సో ఇది హాఫ్, ఇది 15 దారాల గుచ్చ అండ్ ఇది 15 దారాల గుచ్చ, మొత్తం కలిపితే 30 దారాల గుత్తి అన్నమాట. దీనికి అమౌంట్ వచ్చేసి 5 రూపీస్. అర్థమవుతుందా? దీనికి అమౌంట్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. సో ఇలా మనం డే మొత్తంలో ఒక 50 to 60 రూపీస్ మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. తొందరగా వర్క్ చేసుకొని ఖచ్చితంగా చేసుకోవచ్చు. బట్ అంతా కాకుండా ఏదో కూర్చున్న దగ్గర 20-30 రూపీస్ అయితే అవుతాయి కదా అనే ఉద్దేశంతో అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఇది ఈ పూసల స్టోరీ. సో ఇదన్నమాట ఒక గుచ్చ, దీనికి 5 రూపీస్. సో స్టార్టింగ్ లో మీకు అవి కూడా చూపిస్తాను, ఉండండి. సో ఇదన్నమాట. ఇందులో ఎన్ని ఉన్నాయంటే 4 గుచ్చాలు ఉన్నాయి. ఇప్పుడు 30 దారాల గుచ్చ ఉంది కదా, దీని లాంటివి ఇందులో 4 ఉన్నాయి అన్నమాట. ఇగో 1 2 3 and 4. ఈ 4
జస్ట్ ఇలా వేసాము ముడి. ఎందుకు అని అంటే మన లెక్క కోసం అన్నమాట. 4 5 20 కదా, సో ఈ 4 కలిపితే 20 రూపీస్. తనకి షాప్ అతనికి ఇచ్చేటప్పుడు మనకు కౌంటింగ్ అనేది. సో ఇదన్నమాట నేను చేసే పూసల వర్క్ అయితే. సో ఈ వర్క్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అయితే చేయొచ్చు. మన ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇది ఒక టైం పాస్ లో అయితే మనం వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ వర్క్ అన్నమాట. సో ఆ పూసలు చూసి అందరూ ప్రీవియస్ వీడియోలో కరుంగలి మాల కోసం పూసలు కూస్తున్నానేమో అని అనుకున్నారు. బట్ కాదండి, ఇవైతే ఫస్ట్ నుండే ఉన్నాయి. నేను ఎప్పటి నుండి కూస్తున్నానంటే ఒక 5 years బ్యాక్ నుండే నేను గుచ్చాను. బట్ మధ్య మధ్యలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అలా నేనైతే ఆపేసాను అనమాట. సో తర్వాత మా చిన్నోడు పుట్టినాక, చిన్నోడు పుట్టే ముందు ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే ఆపేసాను. సో తర్వాత వాడు పెద్దగా అయిందని చెప్పేసి ఏం నోట్లో అయితే పెట్టుకోడు. వాడికి బాగా అలవాటు అనమాట, నోట్లో పెట్టుకోడు. ఏది తినాలన్నా నన్ను అడిగిన తర్వాతనే వాడైతే తింటాడనమాట. సో అలా నేను మళ్ళీ పూసలు గుచ్చడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవి టైం పాస్ టైంలో మనం టైం పాస్ చేస్తూ మాట్లాడుకుంటూ నేనైతే ఎక్కువగా లైవ్ చేస్తూ గుచ్చేదనమాట. ఇప్పుడైతే మన ఛానల్ పెట్టినప్పటి నుండి లైవ్ పెట్టి గుచ్చడం అయితే స్టార్ట్ చేశాను. సో 2 months కి నాకు ఎంత మనీ వచ్చేసింది, 2 months కి ఎంత మనీ వచ్చింది అనేది అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇదండి 2 months కి నాకు వచ్చిన మనీ అయితే ఇదన్నమాట. 1800 వచ్చింది. సో ఈ 1800 కూడా ఊరికే ఎవరికి రాదు కదండి. 1800 అంటే మాటలేం కాదు. మీకు అనుకోవచ్చు 2 months కి అంతే కదా, పెద్ద గొప్పగా చెప్తుందని మీరు అనుకోవచ్చు. బట్ ఇది చాలా ఎక్కువ అమౌంట్ నా ప్రకారంగా అయితే. బికాస్ ఎందుకంటే మనం ఖాళీగా కూర్చునే టైంలోనే కదండి చేసేది. సో ఆ టైంలో ఖాళీ టైంలో కూడా మనకి ఎంతో కొంత డబ్బు వస్తుందంటే అది హ్యాపీ అవ్వాల్సిన విషయం, అంటే సంతోషపడాల్సిన విషయమే కదా. సో అందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అందుకే నా హ్యాపీనెస్ ని మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి మీకైతే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. అండ్ ఈ వర్క్ అనేది అన్ని చోట్ల ఉంటుందని నేనైతే చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. ఓన్లీ ముంబై, మహారాష్ట్రలో మాత్రమే నేను ఈ వర్క్ అయితే చూసాను. బట్ మీ సైడ్ కూడా ఈ వర్క్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. టైం పాస్ టైంలో మీకైతే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఎంతో కొంత మనీ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. నా వీడియో ద్వారా మీరు నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి, ఇలా తప్పులు ఉన్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. సో మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన వీడియోస్ ని ఇంకా ఇలాగే ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.